నుంచి తీసుకొచ్చాడు. రేపు ఈ యెహోవాకి పండగ అన్నాడు. మై గాడ్, ఎప్పుడైతే అది చెప్పాడో యెహోవాకి ఎక్కిపోయింది. పక్కన వాళ్ళు వచ్చేసి క్లాస్ మధ్యలోనే క్లాస్ ఆపేసి మోషేని కిందకి పంపించేశాడు అనండి. క్లాస్ మధ్యలోనే ఆపేసి మోషేని కిందకి పంపించేశాడు. మోషే కిందకు వచ్చేటప్పటికి అసహ్యమైన విషయాన్ని చూసి ఆ రోజు ఏం జరిగిందంటే 3,000 మందిని చంపి పాడేశారు. అందరూ చంపుకున్నారు. 3,000 మంది కింద పడిపోయి చనిపోయారు. ఎప్పుడైతే అది జరిగిందో మై గాడ్, అక్కడి నుంచి అందరూ జాగ్రత్తగా గమనించండి. అక్కడి నుంచి అంత గందరగోళం అనే విషయాలు మనకి ఆ బైబిల్ అంతా మనకి కనపడుతూనే ఉంటాయి. అక్కడి నుంచి ధర్మశాస్త్రం ఏం చేయటం మొదలు పెట్టిందంటే, అక్కడి నుంచి చంపుకున్న విషయం దగ్గర నుంచి నాకు అర్థమైన విషయం ఏంటంటే ద లా బిగిన్ టు యాక్ట్. ఈ ధర్మశాస్త్రం యాక్ట్ చేయటం మొదలైంది. ఈ ధర్మశాస్త్రం కంట్రోల్ చేయటం మొదలు పెట్టింది. ఈ ధర్మశాస్త్రం చంపటం మొదలు పెట్టింది. ఈ ధర్మశాస్త్రం అందరినీ పాపులుగా మార్చడం మొదలు పెట్టింది. ఈ ధర్మశాస్త్రం బలహీనుల్ని ఇంకా బలహీనంగా చేసేయటం మొదలు పెట్టింది. ఈ ధర్మశాస్త్రం అందరినీ భయపెట్టించేస్తుంది. ద పీపుల్ బికేమ్ స్లేవ్ టు ద లా అండ్ టు ద సిన్. అందరూ బానిసలు అయిపోయారు. హూ విల్ సేవ్ దిస్ వరల్డ్? ఈ లోకాన్ని ఇంకెవరు రక్షించగలరు? హూ విల్ సేవ్ దిస్ వరల్డ్? ఐ హ్యావ్ ఎ స్టోరీ. నాకు ఒక కథ ఉన్నది. హూ విల్ సేవ్ దిస్ అంటే ఆ కథ బైబిల్లోనే ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. ఒకరోజు వీళ్ళందరూ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఈయన దగ్గరికి తీసుకొచ్చారు. ఈయన దగ్గరికి తీసుకొచ్చిన ఈ స్త్రీ అలాగా నిలబడ్డది. అంటున్నారు, మా ధర్మశాస్త్ర ప్రకారంగా చూడండి, మా ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను రాళ్ళేసి కొట్టి చంపేయాలి. నువ్వేమంటావు అంటున్నారు. నాకు ఒక్క విషయం అక్కడ వాళ్ళతో ఆగి, రే మర్చిపోయారా? ప్రాస్టిట్యూషనే గుర్తొచ్చిందా? మీ ప్రాస్టిట్యూషన్ గుర్తు రాలేదా? మీరు వేషలుగా ఉన్నారు, అది గుర్తు రాలేదా అని అందాం అనుకుంటున్నాను. సో షీ వాజ్ స్టాండింగ్ దేర్. అక్కడ నిలబడిన యేసు ప్రభు ఇప్పుడు స్పందిస్తున్నాడు. జాగ్రత్తగా గమనిద్దాం. ఎలాగ స్పందిస్తున్నాడు అంటే, ఆయన వంగి ఏం చేస్తున్నాడంటే ఆయన వ్రేలుని మళ్ళీ తీసుకున్నాడు. He took his finger. ఆయన వ్రేలుని తీసుకుని కింద రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడో ఎవరికి తెలియదు, కానీ లోకానికి అంతా చెప్తున్నాడు, ఈ వ్రేలే ఆ వ్రేలు, ఈ వేలే ఆ వ్రేలు. ఆ వ్రేలు మధ్యలో ఆగిపోయింది కాబట్టి అది చంపేయటం మొదలు పెట్టింది. ఆందోళనను తీసుకురావటం మొదలు పెట్టింది. శిక్షణ తీసుకురావటం మొదలు పెట్టింది. The law which was stopped, I am continuing it. ఇప్పుడు నేను ముందుకు తీసుకువెళ్తున్నాను. చివరి భాగాన్ని నేను రాస్తున్నాను. ఈ ధర్మశాస్త్రం చివరి భాగాన్ని రాస్తున్నాను అని ఆ చివరి భాగం రాసేటప్పటికి ఒక్కొక్క రాయి కింద పడిపోతుంది. ప్రతి రాళ్ళు కింద పడిపోతున్నాయి. ధర్మశాస్త్రం అయితే రాళ్ళు తీసుకుంటది. ధర్మశాస్త్రం రాళ్ళు పికప్ చేస్తుంది. బట్ దెన్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ లా ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. చివరి భాగం ధర్మశాస్త్రానికి చివరి భాగం ప్రేమ. This love is the end of the law. ఈ ప్రేమే ధర్మశాస్త్రానికి అంతం. ఈ ప్రేమని రాసేటప్పటికి ఆ రాళ్ళు కింద పడిపోతున్నాయి. ఈ రాత్రి నేను ఏం చెప్తున్నాను అంటే, యేసు నామములో ఏ రాయ మీ మీద పడదు. ఇంకా ఏ రాయ మీ మీదకి పడదు. ఏ రాయ అనే రోగం పడదు. ఏ రాయ అనే ఆందోళన పడదు. ఏ రాయ అనే అధిక విషయాలు నీ జీవితంలోకి రావు. ఏ రాయ అనే ఆర్థిక విషయాలు కృంగిపోతున్నావే, ఆ రాళ్ళు ఇంకా పడవు. ఏ రాళ్ళు పడవు. The first part of the law gives punishment. The last part of the law gives forgiveness. Hallelujah. ఆ ధర్మశాస్త్రం మొదటి భాగం శిక్షణ ఇస్తుంది. ఆ ధర్మశాస్త్రం చివరి భాగం అదే. అందరూ చెప్పండి, అదే వ్రేలు. It is the finger of God. He was writing and the stones were dropping. ఏ ధర్మశాస్త్రం, మొదటి ధర్మశాస్త్రం ఆందోళనలు తీసుకొస్తుంది, రోగాల్ని తీసుకురావచ్చు. ఈ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద లా, ఈ చివరి భాగం ధర్మశాస్త్రం ఆందోళనలు తీసేసి ఏ అనారోగ్యం అయితే ఉన్నదో దాన్ని ఆరోగ్యంగా, స్వస్థతగా మార్చేసేస్తుంది. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, ధర్మశాస్త్రాన్ని నాశనం చేయడానికి నేను ఈ లోకానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేయడానికి వచ్చాను అంటున్నాడు. అంటే లాస్ట్ భాగం రాయటానికి నేను వచ్చాను అంటున్నాడు. He finished everything.
The end of the law is the love of God. Amen. Praise the Lord. హల్లెలూయా. సో చాలా మంది క్రైస్తవులకి సగమే తెలుసు. పక్కన వచ్చేసి ఇంకో సగం ఉన్నది అనండి, ఇంకొక సగం ఉన్నది. సగంలో ఉంటే నీకు శిక్ష, సగంలో ఉంటే అందరిని ఎక్స్పోజ్ చేసేస్తావు, సగంలో ఉంటే ఎవరిని క్షమించు, సగంలో ఉంటే నీకు కోపం, సగంలో ఉంటే ఎన్ని విషయాలు జరుగుతాయి. యువతాలకి నువ్వు వచ్చావో, మై గాడ్ మై గాడ్ మై గాడ్, యువతాలకి నువ్వు వచ్చావో, యువతాలకి నువ్వు వచ్చావో. It's the same finger of God. It's the same finger of God. అన్ని టర్న్ అయిపోతాయి నీ జీవితంలో. The end of the second part of the law is love. అది రాస్తున్నాడు అక్కడ. ఏం రాశాడో ఎవరికీ తెలియదు. ఈ రాత్రి నీకు బయలుపరిచాడు, ధన్యుడు. ఒక రాత్రి అలాగా ప్రార్థన చేస్తూ ఉంటాను, ఆ వ్రేలు కనపడ్డది. He showed me the finger that completed the law. దాంట్లోంచి వచ్చింది ఈ ప్రత్యక్షత. ప్రత్యక్షతే శక్తి. If you have this revelation, your life will change. దాంట్లో రోగాలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, శిక్ష ఉన్నది, పోరాటాలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి, తెగిపోయిన బాంధవ్యాలు ఉన్నాయి. అది సగం కథే. నీదు ప్రేమే నాకు జీవం, నా సమస్తము వర్ణింపగలనా నీదు ప్రేమ ప్రాణ ప్రియుడా. నా యేసుని ప్రేమ కన్నా మిన్నయేమున్నది. ఆ ప్రేమ కల్వరి గిరిలో సార్థకమైనది. అందరు చెప్పండి. ఆ ప్రేమ కల్వరి గిరిలో సార్థకమైనది. ఆ ప్రేమ కల్వరి గిరిలో సార్థకమైనది.